అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం సీజన్ 2 ఎపిసోడ్ 1. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే రవీందర్కి 2 పిల్లలు. 12 ఏళ్ల కొడుకు అశ్విన్, 8 ఏళ్ల కూతురు సౌమ్య. పాపం అతడి భార్య సంధ్య ఈ మధ్య చనిపోయింది. భార్య మరణం తర్వాత తన 2 పిల్లల్ని చూసుకుంటూ అటు ఆఫీసు వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. అందులోనూ రవీందర్ పేరు ప్రమోషన్ లిస్టులో ఉండటంతో అతను జాబ్ విషయంలో అస్సలు రిస్క్ చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఆడదిక్కులేని తన సంసారాన్ని నడపటంలో ఎంత కష్టం ఉందో రవీందర్కి అప్పుడప్పుడే తెలుస్తుంది. ఒకరోజు ఉదయాన్నే కొడుకుని ఏవో సరుకులు తెమ్మని షాప్కి పంపాడు రవీందర్. అప్పుడు అతని కూతురొచ్చి, నాన్న 2 డేస్ నుంచి అన్నయ్య స్కూల్కి రావటం లేదు నాన్న. మా ప్రిన్సిపల్ నిన్ను స్కూల్కి రమ్మని చెప్పింది. 2 డేస్ నుంచి రావటం లేదా? ప్రతిరోజు నేనే కదమ్మా మీ ఇద్దరికి టిఫిన్ క్యారియర్స్ కట్టిస్తున్నాను. అవును నాన్న, కానీ నువ్వు క్యారియర్స్ కట్టించి ఆఫీస్కి వెళ్ళిపోగానే అన్నయ్య మన పార్క్ దగ్గర పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి, స్కూల్ ఎగ్గొట్టి ఆటలాడుతున్నాడా? బుర్ర పనిచేస్తుందా వాడికి? అమ్మున్నప్పుడు కూడా అన్నయ్య స్కూల్కి రెడీ అయ్యి అలా ఆటలాడడానికి వెళ్తాననేవాడు. అప్పుడమ్మ ఏం మ్యాజిక్ చేసేదో తెలీదు, కానీ మళ్ళీ కాసేపటికి క్రికెట్ సంగతి వదిలేసి 2 కలిసి స్కూల్ ఆటో ఎక్కేసేవాళ్ళం నాన్న. కానీ ఇప్పుడు అమ్మలేదుగా, అందుకే అన్నయ్య స్కూల్కి రావట్లేదు. నువ్వు అన్నయ్యని స్కూల్కైనా పంపు, లేదా నువ్వైనా స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ని కలువు నాన్న, లేకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తారు. ఈ వెధవ అప్పుడే స్కూల్ ఎగ్గొట్టి గాలి తిరుగులు మొదలుపెట్టాడా? వీడినిప్పుడే కంట్రోల్ చేయకపోతే నా పరువు తీస్తాడు అని కొడుకు మీద కోపంతో ఉండగా బయటకు వెళ్లిన కొడుకు అశ్విన్ సరుకుల సంచితో ఇంట్లోకి రాగానే, అశ్విన్, ఏంటి 2 డేస్ నుండి స్కూల్కి వెళ్ళట్లేదంట? మీ ప్రిన్సిపల్ కాల్ చేసి చెప్పింది నాకు అని తండ్రి అడిగితే అశ్విన్ మౌనంగా ఉన్నాడు. తను అంత కోపంగా అడుగుతున్నా కొడుకు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పకపోయేసరికి రవీందర్కి బాగా కోపమొచ్చింది. స్కూల్కెందుకు వెళ్ళట్లేదని అడుగుతుంటే నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? చెప్పు, స్కూల్కెందుకు వెళ్ళటం లేదు అని ఎంతసేపు అడిగినా అశ్విన్ నోరు మెదపకపోయేసరికి రవీందర్కి సహనం నశించి కొడుకుని బాగా కొట్టాడు. తండ్రి కొడుతున్నప్పుడు కూడా అశ్విన్ దెబ్బలు తింటున్నాడే కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దాంతో రవీందర్కి మరింత కోపం వచ్చింది. అప్పుడు తండ్రి కోపం చూసిన సౌమ్యకి బాగా భయం వేసి తండ్రికి అడ్డుపడుతూ, నాన్న వద్దు నాన్న, అన్నయ్యని కొట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, అన్నయ్యని వదిలే నాన్న అంటూ ఆ పసిపిల్ల అడ్డం పడేసరికి రవీందర్ కోపం అప్పుడు అదుపులోకొచ్చింది. అందుకే కొడుకుని కొట్టడం ఆపేశాడు. మీ అమ్మ చావటమేమో గాని నిన్ను బాగా గారాబం చేసి మొండి వల్ల తయారు చేసిపోయింది మహాతల్లి. అమ్మని ఏమనొద్దు నాన్న, అమ్మ చాలా మంచిది. ఇప్పుడు పెగిలిందా నీ నోరు? ఏమన్నావు? అమ్మ మంచిదా అంటే నేను మంచోని కాదా? లేదు, నువ్వు మంచోడివి కాదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అంటూ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇంతలో రవీంద్ర ఫ్రెండ్ అపర్ణ అక్కడికొచ్చింది. ఏంట్రవి, ఇంట్లో నుండే అరుపులు వినిపిస్తున్నాయి, ఏమైంది? అప్పు రావే, ఏంటి వారం నుండి కనిపించడం లేదు? ఊరెళ్ళావా ఏంటి? నేను ఊరెళ్ళాను, కానీ నువ్వు టాపిక్ మార్చుకో. అరుపులేంటంటే చెప్పవేంటి అని అపర్ణ అడగటంతో మొత్తం జరిగిందంతా ఆమెతో చెప్పింది సౌమ్య. వాడు ఎదిగే పిల్లాడు రవి, పైగా ఈ మధ్యనే తల్లిని పోగొట్టుకున్నాడు. అలాంటిది వాడి సిచ్యువేషన్ ఏంటో నువ్వు అర్థం చేసుకోకుండా అలా కొట్టడం ఏంటి? సర్లే, నీకు ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరు, పిల్లల్ని నేను రెడీ చేసి పంపిస్తాను అని చెప్పి లోపల గదిలో ఏడుస్తున్న అశ్విన్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిందో తెలియదు గాని చటుక్కున ఏడుపాపేసి వాళ్ళమ్మున్నప్పుడు ఎలా బుద్ధిగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్లేవాడో అలా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. అదేంటో రవీందర్కి తలనొప్పిగా అవ్వాల్సిన రోజుని చాలా నార్మల్ రోజులా మార్చేసింది అపర్ణ. ఇక ఈ అపర్ణ విషయానికొస్తే ఆమెకు 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. కానీ విధవరాలిగా తన పుట్టింటికి చేరి అక్కడే ఉంటుంది. నిజానికి రవి అపర్ణలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్. అందుకే రవీందర్ భార్య సంధ్య బ్రతికున్నప్పుడు ఈ అపర్ణ ఆమెతో చేరి రవిని బాగా ఆట పట్టించేది. అంత చనువు ఉండటం వల్లే రవి ఈ రోజుకి రావే పోవే అని పిలుస్తూ ఉంటాడు అపర్ణని. చూడవే అమ్మాయి, నువ్వు భర్త చనిపోయిన దానివి, ఆ కుర్రాడి భార్య ఈ మధ్యనే చనిపోయింది. ఇట్లాంటి సమయంలో నువ్వు వస్తమాన రవి ఇంటికి వెళ్ళడం రావడం అంత మంచిది కాదు. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అమ్మా, నువ్వు మళ్ళీ సోదు మొదలు పెట్టకే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎంతసేపు నలుగురు చూస్తారు,
నలుగురు ఏమైనా అనుకుంటారని ఎవరో నలుగురు కోసం నువ్వు బ్రతకడమే కాక కాలేజీలో జాయిన్ అయిన దాన్ని మాన్పించి మరీ ఆ నలుగురు ఈగోని సాటిస్ఫై చేయడానికి పెళ్లి చేసేసావు. చివరికి ఏమైంది? ఒక తాగుబోతుని మొగుడుగా కట్టబెట్టారు. వాడు ఫుల్గా తాగి యాక్సిడెంట్లో చచ్చాడు. సరే, అయిందేదో అయిందని నేను ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంటే మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలేంటమ్మా? అది కాదే, మొన్నటి వరకు ఆ పిల్లాడి పెళ్ళా ఉంది కనుక నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా వచ్చినా తప్పుగా అనుకోరెవరు. కానీ ఇప్పుడు అతనికి భార్య కూడా లేదు, పైగా ఎదుగుతున్న 2 పిల్లలు ఉన్నారు. అందుకే నలుగురు ఏమనుకుంటారోనని కాస్త పట్టింపు ఉండాలిగా. అమ్మా, ఇంకా ఆపవే ఆ నలుగురి పురాణం అంటూ పాతకాలపు చాదస్తురాలైన తన తల్లిని ఇంకేమీ అనలేక సైలెంట్గా వెళ్ళిపోయి పెరట్లో తన పనులు తాను చక్కబెట్టుకుంటుంది. ఈ విధంగా చిన్న వయసులోనే అన్నీ చూసేసినట్టు ఆ దేవుడు చాలా వంకర గీతని అపర్ణ నుదుటిన తలరాతగా రాయటంతో ఆమె అటు చదువుని కోల్పోయింది, ఇటు భర్తని కోల్పోయి జీవిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మెల్లిమెల్లిగా అపర్ణ రవీందర్ కొడుకు అశ్విన్కి దగ్గరవసాగింది. తన తల్లి బ్రతికున్నప్పుడు తనని ఎలా చూసుకునేదో ఇప్పుడు అపర్ణ ఆంటీ కూడా తనని అలా చూడ్డంతో ఆ పిల్లాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. చాలా థ్యాంక్స్ అప్పు, నా కొడుకుని మళ్ళీ నార్మల్ చేశావు. వాడు చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు. ఏంట్రో కొత్తగా థ్యాంక్స్లు చెప్తున్నావు, బలిసిందా? ఇప్పుడు నాకు మీ ఆవిడ సపోర్ట్ లేకపోవచ్చేమో, కానీ తనున్నప్పుడు నాకు ఎన్ని పవర్స్ ఇచ్చిందో గుర్తుందిగా. అవన్నీ నాకు ఇప్పుడు కూడా ఉన్నాయో, గుర్తుపెట్టుకో. ఇప్పుడే కాదే అప్పు, ఆ పవర్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. చిన్నప్పటి నుండి నన్ను నీలా అర్థం చేసుకున్న ఫ్రెండ్ ఎవరూ లేరే. తను కూడా చాలాసార్లు అనేది, ఎందుకో అండి మీ అప్పు మీతో అంత క్లోజ్గా ఉన్నా నాకు పొసెసివ్గా అనిపించదు. అసలు తను మీ పక్కనుంటే ఆడపిల్లలాగే కనిపించదు, నాకు అబ్బాయేమో అనిపిస్తుంది అనేది. ఈ విధంగా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రవి అపర్ణలకి ఎవరి జీవితాల్లో వాళ్ళకి ఉన్న కష్టాల్ని దాటుకుంటూ నెట్టుకొస్తున్నారు. అలాంటి సమయంలో ఒకరోజు రవి అపర్ణలు కలిసి ఇంటికొచ్చేసరికి రవి కూతురు సౌమ్య స్పృహ లేకుండా కిందపడి ఉంది. అమ్మా సౌమ్య, ఏమైందిరా? రవి, నేనెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకో అని బాటిల్తో నీళ్లు తెచ్చి ఆ పిల్ల ముఖాన్న నీళ్లు కొట్టగానే మెల్లిగా కళ్ళు తెరిచింది సౌమ్య. సౌమ్య, ఏమైంది నాన్నా? ఎందుకు పడిపోయావు? అది మరి చెప్పు నాన్నా, ఏమైంది? అన్నయ్య ఇంట్లో ఉండే అమ్మ నగలు తీసుకుని వెళ్ళిపోతుంటే నేను వద్దని అడ్డుపడి ఆపాలని చూశాను. ఏంటి, అన్నయ్య అమ్మ నగలు తీశాడా? అవును నాన్న, అన్నయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవటానికి అమ్మ నగలు తీస్తున్నాడు. అప్పుడు నేను వద్దని అడ్డుపడితే నా ఫ్రాక్స్, నా డ్రెస్సెస్ అన్నీ తీసుకెళ్ళి పెరట్లో పడేసి మంటంటించి వచ్చాడు. నేను వెళ్ళి ఆ మంటల మీద నీళ్లు పోసి లోపలికొచ్చి చూసేసరికి అన్నయ్య ఇంట్లో లేడు. అన్నయ్య కోసం వెతకడానికి వెళుతుంటే నా కాళ్ళు తడిగా ఉండి జారి పడిపోయాను. అంతవరకు గుర్తుంది నాన్న నాకు. రవి, చూసావా, నీకెన్నోసార్లు చెప్పాను ఎదుగుతున్న పిల్లాడితో కాస్త స్మూత్గా డీల్ చేయాలని. ఇప్పుడు చూడు, వాడు నగలతో ఇంట్లో నుండి పారిపోయాడు. ముందు అర్జెంటుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. అసలు ఇంట్లో ఏమేం మిస్ అయ్యాయో చూడు ముందు అని అప్పు చెప్పటంతో రవి లోపల బీరువా దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడే రవికి తన కొడుకు రాసిపడేసిన ఒక నోటు కూడా దొరికింది. అది చదివిన రవీందర్ డీలా పడిపోయాడు. ఏమైంది రవి, ఏంటది? నా కొడుకు నోటు రాసి పెట్టాడప్పు. వాడికి నేను నచ్చలేదంట, ఇంట్లో అందరూ వాడిని ద్వేషిస్తున్నావంట. అంతేకాదు, నువ్వు నేను పెళ్లి చేసుకోబోతున్నామని వాడి ఫ్రెండ్స్ అంటున్నారంట. అది వాడికి ఇష్టం లేదని, అలా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే తన తల్లి ప్లేస్లోకి నువ్వొస్తావని, అది తనకి ఇష్టం లేదని రాశాడు. తన తల్లి పెట్టుకున్న ఆ నగలు నువ్వు పెట్టుకోవటం కానీ, నువ్వు మా ఇంటికి రావటం కానీ వాడికి ఇష్టం లేదంటున్నాడు. అందుకే ఆ నగలు తీసుకుని వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని ఇందులో రాశాడు. రవి, ఏడోకో. సౌమ్య చిన్నపిల్ల, నువ్విలా ఏడిస్తే తను కంగారు పడుతుంది. అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, అంత వాళ్లే చూసుకుంటారు. ఏమని కంప్లైంట్ ఇమ్మంటావే? అసలు వాడి భయానికి ఏమైనా అర్థం ఉందా? ఎంత ఫూలిష్ రీజన్కి వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వే చూసావు కదా. అసలు నువ్వు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? వాళ్ళు పిల్లలు రవి, వాళ్ళకున్న ఫియర్స్, ట్రామాస్ ఇలా ఇమ్మెచ్యూర్గానే ఉంటాయి. సరేలే, ముందు నువ్వు కాస్త స్థిమితపడు, వాడికి ఏం కాదు అంటూ రవీందర్కి ధైర్యం చెప్పింది. ఆ విధంగా కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాక వాడి జాడ వెతికే పనిలో పోలీసులున్నారు. ఇంట్లో సౌమ్య ఒంటరైపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన అన్నయ్య మీద, చనిపోయిన తల్లి మీద బెంగతో మంచం పట్టింది.
మరోవైపు ప్రమోషన్ లిస్టులో ఉన్న రవీందర్కి ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ పడుతూ ఉండటంతో అతను తన కూతుర్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళక తప్పటం లేదు. అలాంటి సమయంలో ఒకరోజు, రవి, ఈవేళ నేను సౌమ్యతోటి ఇక్కడే ఉంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళు. వదిలే అప్పు, మళ్ళీ ఇంట్లో మీ పేరెంట్స్తో నీకు ప్రాబ్లం అవుతుందేమో. ఇప్పటికే వాళ్ళు నిన్ను చాలా మాటలు అంటున్నారు నా వల్ల. అయినా డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చాడు కదా, అవి వేసుకుంటే పడుకుంటే బాగా నిద్రపోతుందని చెప్పాడు. సౌమ్య ఒక్కతే ఉంటుందిలే, ఒంటరిగా ఉండటం తను కూడా అలవాటు చేసుకోవాలి కదా. నేను కూడా 3 గంటల ముందే రిలీవ్ అయిపోతానని మా ఈవో దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అంటే ఎంత, ఒక 4-5 గంటలే కదా. తను లైట్స్ అవి వేసుకొని పడుకుంటుందిలే, నువ్వెళ్ళు అని రవీందర్ కన్విన్స్ చేయడంతో అప్పు ఇంకేమీ మాట్లాడలేక తన ఇంటికి వెళ్ళిపోయింది. రవీందర్ కూతురికి అన్నీ అమర్చి తన నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలా రాత్రి 7 దాటాక అపర్ణకి సౌమ్య ధ్యాస పోవటం లేదు. పాపం చిన్నపిల్ల ఒంటరిగా అనారోగ్యంతో ఇంట్లో ఎలా ఉందో అనే భయం వల్ల ఆమె ఆ రాత్రివేళ తన తల్లికి చెప్పకుండా చాటుగా రవీందర్ ఇంటికి వెళ్ళింది. తెల్లవారుజామునే చెప్పిన సమయానికి రవీందర్ ఇంటికి రావడంతో అపర్ణ తిరిగి తన ఇంటికొచ్చింది. ఆమెను ఆ సమయంలోనే గుమ్మం దగ్గరే ఆపేసిన ఆమె తల్లి, ఆగవే అక్కడే, ఇది పరుగల వాళ్ళ ఉండే ఇల్లు అనుకున్నావా, ఏమనుకున్నావు? నేను చెప్పినా వినకుండా వాడింటికి పోయి తెల్లార్లుండి ఇప్పుడు వస్తున్నావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? రవి ఇల్లు నాకేమైనా కొత్త? వాడు మీకు తెలియనివాడా? అదంతా నాకు తెలీదు. పెళ్ళలేని వాడింటికి మొగుళ్ళు నువ్వు వెళ్ళి తెల్లార్లు అక్కడుండి వచ్చిన విషయం తెలిస్తే ఊళ్ళో మా పరువు ఉండదు. అందుకే ఇవాళతో తేలిపోవాలి. నీకు అంతగా వాడి మీద, వాడి పిల్లల మీద జాలుంటే వాడి 2వ పెళ్లి చేసుకొని వాడింటికే పో. అంతేగాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వాడింటికి పోయేస్తానంటే ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఎప్పుడూ చాదస్తంగా మాట్లాడే తల్లి అంత కోపంగా కేకలు వేసేసరికి అపర్ణ మాట్లాడలేకపోయింది. తల్లితో ఒక మాటైనా చెప్పకుండా రాత్రి తాను పాప కోసం వెళ్లటం అనే తప్పు చేసినందుకు అంతకంటే ఎక్కువ మాట్లాడలేని అపరాధ భావన కలిగింది తనలో. సవతి తల్లి స్వార్థం సీజన్ 2లో ఈ రవీందర్ అపర్ణల కథలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో మునుముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.